ఈరోజు ధర్మవరం పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఎవరైతే అర్హులైన పేద ప్రజలందరికీ స్థలం ఇవ్వాలనేదే మేము ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. పేదోడి సొంతింటి కలగానే మిగిలిపోతుంది, కానీ వారి కళ నెరవేరలేదు ఎక్కడ కూడా. ఇంతకుముందు స్థలాలు ఇచ్చామని చెప్పుకుంటారు, కానీ అక్కడక్కడ ధనికులకు వారి పార్టీ అనుచరులకి ఇచ్చారు తప్ప ఎక్కడ పేద ప్రజలకు నిజమైన అర్హులైన పేద ప్రజలకు స్థలం అందలేదు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే పేద ప్రజలను అందరినీ కలుపుకొని, ప్రజా సంఘాల నాయకులు కలుపుకొని రాబోయే కాలంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వకపోతే అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.